ఈరోజు మనం యెజ్రా గ్రంథం మొదటి అధ్యాయం చదువుకున్నాం. మరి నిన్నటి వరకు 2వ దినవృత్తాంతాల వరకు మరి చదువుకోవడానికి దేవుడు సహాయం చేశారు. అయితే 2వ దినవృత్తాంత గ్రంథం ఆఖరి వచనాలు చూసినప్పుడు మరలా ఇజ్రాయెల్ ప్రజలు మరి 70 సంవత్సరాలు చెరలోకి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. నెబుకద్నెజరు కాలంలో పార్సీ దేశపు రాజు మరలా వాళ్ళని చెరలోకి తీసుకెళ్ళిపోయి 70 సంవత్సరాలు 36వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే ఇర్మియా ద్వారా పలుకబడిన యెహోవా మాట నెరవేరుటకే విశ్రాంతి దినములు దేశంలో అనుభవించు వరకు అది సంభవించను. దేశం పాడుగాను 70 సంవత్సరములు అది విశ్రాంతి దినములు అనుభవించాము. మరి అక్కడ వరకు మరి 70 సంవత్సరాలు చెరలోకి వెళ్ళిపోయినట్టు మనం చూస్తున్నాం. తర్వాత మరలా ఇక్కడ మరి రాజైన కోరేషుని మరి దేవుడు మరి లేపడం, మరి దేవుడు అభిషేకించడం అనేది ఈ యొక్క యెజ్రా గ్రంథంలో చూస్తున్నాం. ఈ యెజ్రా గ్రంథం చూసినప్పుడు ఈ యెజ్రా ఎవరు అంటే, యెజ్రా అహరోను మనవడు ఫినెహాస్ యొక్క వంశంలో నుంచి మరి వచ్చిన వాడు యెజ్రా. తర్వాత ఈ కోరేషు రాజు గురించి మనం చూసినప్పుడు 70 సంవత్సరములు అయిపోయిన తర్వాత మరలా దేవుడు మరి కోరేషుని మరి లేవనెత్తి కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమంతటా చాటింపు వేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటించాను. కాబట్టి కోరేషుని ఇర్మియా ద్వారా పలికిన ప్రవచనాన్ని మరలా దేవుడు కోరేషు 70 సంవత్సరాల తర్వాత మరలా కోరేషుని ప్రేరేపించగా మరి కోరేషు మరలా అది ఆ మాట విన్నాడు. రాజ్యమంతటా చాటింపు వేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించాను. పార్సీ దేశ రాజైన కోరేషు ఆజ్ఞాపించినది ఏమనగా, ఆకాశమందుల దేవుడైన యెహోవా లోకమందున సకల జనులు నా వశము చేసి యోధా దేశమందున్న యెరూషలేములో తమ మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మందిరం పాడైపోయింది, మందిరం కాలిపోయింది, ప్రాకారాలు కాలిపోయిన టైంలో మరలా దేవుడు ఈయన్ని ఈ విధంగా మరి లేవనెత్తి మరలా మందిరాన్ని కట్టడానికి మరి కోరేషుని లేవనెత్తారు. లేవనెత్తినప్పుడు మరి అందరూ కూడా మళ్ళీ ఇక్కడ అన్నాడు, మీరందరూ కూడా కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యోధా దేశమందున యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములో దేవుని మందిరమును అనగా ఇజ్రాయెల్ దేవుడైన యెహోవా మందిరమును కట్టవలను. వారి దేవుడు వారికి తోడై ఉండును గాక. కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలు బబులోనులో ఉన్నారు. అయితే ఇక్కడ చూసినప్పుడు ముందుగా మరి ఐగుప్తులోకి వెళ్ళినప్పుడు ఇజ్రాయేలు అక్కడ వాళ్ళు చాలా శ్రమలు అనుభవించారు, దేవుడికి మొరపెట్టారు. కాబట్టి దేవుడు అక్కడ నుంచి మరి వాళ్ళని తీసుకురావటం అంటే అక్కడ ఉన్న ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా మరి వచ్చేయటం అనేది జరిగింది. అయితే ఈ రెండోసారి వచ్చేసరికి మరి ఇక్కడ దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, ఎవరైతే మరి ఆశ కలిగి ఉన్నారో వాళ్ళని మాత్రమే దేవుడు తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అది మొదటి నిర్గమం అనేది అందరూ కూడా వచ్చారు, ఇది కూడా నిర్గమం కింద లెక్కే. కానీ ఇక్కడ అందరూ ప్రజలు రాలేదు, మరి కొంతమందే మరి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. యెరూషలేము కట్టుటకై స్వేచ్ఛార్పణగా కాక ఆయా స్థలములో తమ యుద్ధ నివసించి వారి వెండి బంగారు వస్తువులు ఇచ్చి సహాయం చేయాలని ఆజ్ఞాపించాను. అది చాలా మంది ఎందుకంటే అక్కడ శ్రమల్లో అంటే వాళ్ళు మామూలుగా జీవించేస్తున్నారు యూదా ప్రజలు. అంటే యెరూషలేము ఐగుప్తులో వాళ్ళు పడిన కష్టాలు వీళ్ళు పడలేదు కాబట్టి మరి వాళ్ళకి ఇది వాళ్ళకి అంత ఇది లేదు. అంటే దేవుని మందిరం పాడైపోయింది, దాన్ని కట్టాలని ఆశ ఉన్నవాళ్ళు మాత్రమే, అంటే దేవుని ఆరాధన జరగట్లేదు 70 సంవత్సరాల నుంచి దేవుడిని మనం ఆ యొక్క ప్రజెన్స్ అనేది మనకు లేదు కాబట్టి ఆ ప్రజెన్స్ మనకు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే మరి రావటం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే చాలా కొద్ది మంది వచ్చారు. అందులో ఈ యెజ్రా గ్రంథం చూసినప్పుడు వీళ్ళు 2 గుంపులుగా వచ్చారని, మొదటి గుంపు మరి జెరుబ్బాబెలు ఒక గుంపుగా తీసుకొచ్చారు కట్టడానికి, తర్వాత 2వ గుంపుగా తర్వాత వచ్చిన వారు యెజ్రా మరి వాళ్ళందరినీ కూడా ఆత్మీయంగా బలపడటానికి 2 గుంపులుగా వచ్చినట్లుగా మనకి ఈ యొక్క అధ్యాయం అంతా చదువుతున్నప్పుడు అంటే యెజ్రా గ్రంథం అంతా చదువుతున్నప్పుడు కనపడుతుంది. కాబట్టి దేవుడు ఆ విధంగా తీసుకొచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి అంటే మందిరం కట్టడానికి మరి ఏమేమి అవసరమై ఉన్నాయో అవన్నీ 5వ వచనం చూసినప్పుడు యోధా పెద్దలు, బెన్యామీలు పెద్దలు, యాజకులు, లేవీలు ఎవరెవరు మనసుకు దేవుడు ప్రేరేపించిన వారందరూ వారితో కూడుకొని వచ్చి యెరూషలేములో ఉండే యెహోవా మందిరము కట్టుటకై ప్రయాణమయ్యేది. వారు తమ చుట్టూనున్న వారందరూ స్వేచ్ఛగా అర్పించినవి గాక వెండి ఉపకరణములు, బంగారమును, ప్రశస్తమైన వస్తువులు ఇచ్చి వారికి సహాయం చేసేది. కాబట్టి మందిరం కావాలని, మందిరం కట్టబడాలని మరి దేవుని కోరిక ఉన్నప్పుడు మరి దేవుడు మరి కోరేషుని ప్రేరేపించినప్పుడు మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి మందిరం కట్టడానికి మరి చాలా వస్తువులు ఇచ్చినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తున్నాం.
ఎవరైతే ప్రేరేపించారో వారందరూ కూడా కూడుకుని వచ్చారు. వాళ్ళు కొద్దిగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా వాళ్ళకి కావాల్సిన మందిరం వెళ్ళడానికి కావాల్సినవి కూడా ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత మరియు నెబుకద్నెజరు యెరూషలేముకు తీసుకొచ్చిన దేవతల యొక్క గుడి అందుంచిన యెహోవా మందిరపు ఉపకరణములు రాజైన కోరెషు బయటకు తెప్పించి, మరి పారసిక దేశపు రాజైన కోరెషు తన ఖజానాదారుడైన మిత్రదాతు ద్వారా వాటిని బయటకు తెప్పించి లెక్క చేయించి యూదుల అధిపతి అయిన షెబ్బేజరు చేతికి అప్పగించాను. కాబట్టి షేష్ బజ్జర్ చేతికి అప్పగించాను. కాబట్టి అక్కడన్నా అంతకుముందు మరి ఎప్పుడైతే ఈ నెబుకద్నెజరు మొత్తం మరి ఆ మందిరంలో ఉన్న ఉపకరణాలన్నీ తీసుకెళ్ళిపోయి మరి అక్కడ కట్టుకుంటాం మన శుక్రవారం చెప్పారు, అవన్నీ కూడా తీసుకెళ్ళిపోయి కట్టేశారు. ఆయన్ని ఆరాధించాలని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా ఆయన ఆ విధంగా మరి వాళ్ళందరినీ కూడా విగ్రహారాధనకి మరి అప్పగించాడు. కాబట్టి ఇక్కడ ఉన్న వస్తువులు కూడా మరి ఆయన తీసుకెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి మరలా అవన్నీ కూడా తీసుకురావటం, మరలా అవన్నీ కూడా తీసుకొచ్చి మరలా మందిరంలో పెట్టాలని మరి నిజంగా కోరేషిన దేవుడు మరి లేవనెత్తినట్లుగా మనం చూస్తున్నాం. మరి కోరేషిన దేవుడు లేవనెత్తినప్పుడు ఒకసారి మనం చూసినప్పుడు యెషయా గ్రంథము 44వ అధ్యాయం చివరి వచనాల నుంచి చూద్దామండి. 27వ వచనం నుంచి చూస్తే యెషయా 44 నేను నీ నదులను ఎండజేయుచున్నాను, ఎండిపొమ్మని ప్రవాహంతో నేను చెప్పుచున్నాను. కోరేషుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు దేవాలయమునకు పునాది వేయబడదని నేను చెప్పుచున్నాను. అతని పక్షమున జనులను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల కట్లను విప్పేదను, ద్వారములను అతని ఎదుట వెలుపుకొని తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. కాబట్టి కోరేషును దేవుడు మరి ఏ విధంగా కోరుకున్నాడంటే, దేవుడు కోరుకుని ఆయన అభిషేకించిన ద్వారానికి మరి పునాది వేయాలని చెప్తున్నాడని ఇక్కడ చూస్తున్నాం. నిజంగా చూస్తే మరి కోరేషు మరి దేవుణ్ణి ఎరిగిన వాడు కాదు, కానీ మరి దేవుడు ఒక రాజుని ఏ విధంగా మరి ఎన్నుకుని మరి ఆయన పట్టుకుని మరి ఏ విధంగా మరలా తన మందిరాన్ని కట్టుకోవడానికి మరి దేవుడు మరి ఆయన పునాది వేయబడని చెప్పాను. కాబట్టి అతని పక్షమున జనులను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకున్నాను. నిజంగా దేవుడు మరి ఆ యొక్క కోరేషుని మరి ఏ విధంగా లేవనెత్తాడో చూస్తే ఆయన కుడి చేతిని పట్టుకొని మరి రాజుల నరికట్లు విప్పేదను, ద్వారంలో అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తను అభిషేకించిన కోరేషుని గురించి సెలవిచ్చుచున్నాడు. కోరేషుని గురించి ఎంత గొప్పగా మరి దేవుడు చెప్తున్నాడంటే, ఏది కూడా అడ్డు లేకుండా మరి ఏ ద్వారములు అతను ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను, మరి ఎక్కడ కూడా ఏ ఆటంకము లేకుండా మరి చక్కగా మరి అంటే అన్ని సరళం చేస్తానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. కింద వచ్చిన కూడా చూస్తే, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరళం చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను వేరుకొట్టేదను, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయెల్ దేవుడైన యెహోవా నేనే అని నువ్వు తెలుసుకున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములందు మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. కాబట్టి నిజంగా దేవుడు ఎరగని ఈ యొక్క మరి కోరేషుని మరి దేవుడు అభిషేకించడమే కాక దేవుడు నేనే అని తెలుసుకోవడానికి, సమస్తము సృజించిన వాడిని నేనే అని తెలుసుకోవడానికి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. నేను ముందుగా పోవచ్చు మెట్లుగా ఉన్న స్థలాలన్నింటినీ సరళం చేసి మరి ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను వెరగొట్టేదను, పేరు పెట్టి నేను పిలిచిన ఇజ్రాయెల్ దేవుడు నిజంగా నేనే దేవుడిని, నేను పేరు పెట్టి పిలిచిన దేవుడిని నేనే అని తెలుసుకున్నట్లుగా మరి దేవుడు అతనికి అన్ని కూడా సరళం చేయడం అనేది అన్ని కూడా మరి ఈ అధ్యాయం అంతా చూసినప్పుడు మరి దేవుడు ఏ విధంగా ఈయన లేవనెత్తాడు అనేది మనకు అర్థమవుతుంది. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇజ్రాయెల్ నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నేను పిలిచితిని, నీవు నన్ను ఎరగకుండానప్పటికీ నీకు బిరుదులిచ్చితిని, నేను యెహోవాను, మరి ఏ దేవుడు లేడు, నేను తప్ప ఏ దేవుడు లేడు. కాబట్టి కోరేషుడు మరి దేవుడు మరి ఈ వేరే వాళ్ళు ఎవరు కూడా దేవుడు కాదు, నేనే దేవుడిని అని తిరగడానికి మరి ప్రజల పక్షాన్ని జయించడానికి, ఈయన జయించడానికి మరి దేవుడు తోడుగా ఉన్నాడు. చేయబట్టుకుని మరి ప్రజల పక్షాన మరి జయం పొందాలంటే దేవుడు తోడుగా ఉన్నాడని అతను తెలుసుకున్నట్లుగా మరి దేవుడు అక్కడ అతను అభిషేకించిన విధానాన్ని మనం చూస్తాం. నిజంగా మరి అన్యుడైనా కానీ మరి నిజంగా పేరు పెట్టి పిలవంగానే మరి నిజంగా వచ్చి ఆ మందిరం కట్టడానికి మరి ఈ విధంగా దేవుడు సహాయం చేసినప్పుడు దేవుని మాట వినటం అనేది మరి గొప్పగా ఆశీర్వాదకరంగా మనకి ఇక్కడ కోరేషుకి ఆశీర్వాదకరంగా చూస్తాం. చాలా మంది మరి కోరేషు గురించి కోరేషు పేరు కూడా పెట్టుకుంటారు, ఎందుకంటే దేవుని మాటను విన్నాడు. మరి అలాగే ముందుగా చూసినప్పుడు అబ్రహాం కూడా మరి తెలియని అబ్రహాం కూడా దేవుడు పిలవంగానే వచ్చి, అబ్రహాం అని పిలవంగానే వచ్చి నువ్వు వేరే
అవి అక్కడ వదిలేసి అందరిని వదిలేసి రమ్మన్నప్పుడు అబ్రహాం కూడా ఏ విధంగా వచ్చి వర్దిల్లాడో, మరి ఇక్కడ కోరేషు కూడా తన మందిరాన్ని కట్టడానికి వచ్చినప్పుడు మరి ఆ విధంగా అక్కడున్న జనులకు చెప్పి చాటించి మరి ఆ యొక్క వ్రాత చక్కగా రాసి పత్రాలు పంచి వీళ్ళందరూ కూడా రండి అని చెప్పినప్పుడు మరి ప్రేరేపింపబడిన వారు మాత్రం రావడానికి, అయినా సరే వచ్చింది కొద్ది మంది అయినా కానీ వాళ్ళని తీసుకొచ్చి మందిరం కట్టడానికి మరలా అక్కడున్న మరి నెబుకద్నెజరు మరి ఏ విధంగా అయితే మరి మందిరంలో ఉన్న ఆ యొక్క మందిరంలో ఉన్న ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఆయన ప్లేస్లో పెట్టుకున్నప్పుడు అవన్నీ కూడా తీసుకురావడం అనేది మనం చూస్తాం. నిజంగా దేవుడు మరి ఎవరిని లేవనెత్తాడంటే ఆయన మాట వినే వాళ్ళనే దేవుడు లేవనెత్తాడు అనేది ఇక్కడ అర్థమవుతుందండి. దేవుడు మాట్లాడినప్పుడు ఆయన మాట విని ఆయనకి లోబడినప్పుడు దేవుడు తప్పకుండా లేవనెత్తాడు. ఎందుకంటే అబ్రహాం విషయంలో దేవుడు మరి నువ్వు లెగిసి వాళ్ళందరినీ వదిలేసి సమస్తాన్ని వదిలేసి నేను చెప్పిన ప్లేస్కి వెళ్ళమన్నప్పుడు మరి ఎవరో తెలియకపోయినా కానీ అబ్రహాము వెళ్ళి ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడో మనం చదువుకున్నాం. మరి అంటే దేవుని మాటకి లోబట్టడం అనేది, లోబడితే దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడు, ఏ విధంగా దేవుడు పని అప్పు చెప్పడమే కాదు, మరి ఇక్కడ నేను ఎంతగా ఆశీర్వదించాడంటే ఆయన మందిరం కట్టడానికి సొలొమోను దేవుడు తండ్రిని బట్టి సొలొమోన్ని దేవుడు ఆశీర్వదించాడు, అభిషేకించాడు. ఇక్కడ మరి పితరులు కూడా ఎవరు లేరు, కానీ అయినా సరే కోరేషన్ అంటే ఆ మూల ఎక్కడో అంటే దేవుని మాట వినే వాళ్ళు దేవుడికి కావాలి. అది అన్ని జనులైనా కానీ ఎవరైనా కానీ అంటే ఆశ కలిగినప్పుడు అంటే మరి దేవుడు ఏ విధంగా మరి వాళ్ళని లేవనెత్తాడు అనేది అర్థమవుతుంది. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం కూడా ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడటానికి అలవాటు పడ్డావో, దేవుని మాట వినటానికి, దేవుని మాట విన్నప్పుడు దేవుడు తప్పకుండా మరి కోరేషన్ ఏ విధంగా ఆశీర్వదించాడో మరి అలాగే అందరినీ కూడా ఆశీర్వదించాడు. ఎందుకంటే మనం దాని కొరకు మనం సిద్ధపడి ఉండాలనేది మరి యొక్క చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది. కోరేషన్ చక్కగా మరి దేవుడు అభిషేకించి మరి చక్కగా అసలు నేనే దేవుణ్ణి అని చెప్పేసి చెప్పుకునేంత పరిస్థితి వచ్చింది. అయినా సరే నేను దేవుడు అని చెప్తున్నాడు అని విని మరి ఇవన్నీ కూడా చక్కగా మరి దేవుడు అక్కడ అంటున్నాడు, మొత్తం అంతా నీకు ఇస్తాను. ఏమన్నాడు, అంధకారంలో ఉంచబడిన నిధులను రహస్యమందున్న మరుగైన ధనము నీకు ఇచ్చేది. నా సేవకుడు యాకోబు నిమిత్తం నేను ఏర్పడి ఇశ్రాయేలు నిమిత్తము నేను పేరు పెట్టి పిలిచి నువ్వు నాకు ఎరగన్నప్పటికీ నీకు బిరుదులు ఇచ్చి నిజంగా ఏమీ తెలియనప్పుడు కూడా దేవుడు మరి కోరేషన్ ఎంతగా ఆశీర్వదించాడో మనకు అర్థమవుతుంది. కాబట్టి మనిషి ఎంత కఠినంగా ఉన్నవాళ్ళని చాలా మందిని మనం చూస్తాం. సాక్ష్యాలు విన్నప్పుడు నేను ఇలాంటివాడిని, నేను త్రాగుబోతుని, నేను హంతకుడిని, అయినా సరే దేవుడు నాతో ఒకసారి మాట్లాడినప్పుడు నా జీవితాలు మారిపోయినాయి అంటే ఇవన్నీ కూడా మరి ఈ విధంగానే మరి ఎందుకంటే దేవుడిని తెలుసుకున్నప్పుడు, దేవునికి సబ్మిట్ అయిపోయినప్పుడు తప్పకుండా దేవుడు మరి చాలా మంది సేవకులు చెప్పే సాక్ష్యాలు విన్నప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఎంతో భయంకరంగా ఉన్నాం మేము ఇలాంటిది ఈరోజు మరి సేవ చేస్తున్నామంటే దేవుడు మమ్మల్ని పిలిచిన విధానాన్ని బట్టి అని మరి ఈరోజు కోరేషన్ కూడా మరి ఈ విధంగా మరి దేవుడి మాట వినేవాళ్ళు కావాలి. ఎందుకంటే సౌలును కూడా పౌలుగా మార్చాడంటే దేవుడి మాట వింటాడు అనేది దేవునికి తెలుసు. కాబట్టి అక్కడ జరిగిన సిచ్యువేషన్ బట్టి ఎంతో మందిని హింసించాడు, ఎంతో క్రూరంగా హింసించాడు. కానీ ఒక్కసారి దేవుడు మరి ఆయన కనిపించిన తర్వాత అక్కడ ఇన్సిడెంట్ కళ్ళు పోయినాయి. తర్వాత మళ్ళీ నేను దేవుడిని అని చెప్పుకోవడానికి అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అది. కాబట్టి ఆ విధంగా మరి దేవుడు అక్కడ ఆయన చూపించుకున్న విధానాన్ని బట్టి ఆయన ఎంతగా మారిపోయాడు, ఎన్ని గ్రంథాలు, ఎన్ని పత్రికలు రాశాడు, ఎంతమందిని ఎన్ని చోట్లకి వెళ్ళాడో మనకు తెలుసు. ఎందుకంటే అది దేవుని యొక్క గొప్పదనం. ఏంటంటే ఎవరైతే ఆయన మాట వింటారో, ఎవరైతే ఆయన చెప్పిన మాట విని లోబడతారో వాళ్ళకి దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటంటే మరి మన పౌలు గారిని చూసినప్పుడు ఎంతగా దేవుడు ఆశీర్వదించాడంటే అనేక చోట్లకి వెళ్ళి సువార్త చెప్తూ, అనేక సంఘాలు కట్టిస్తూ, అనేక చోట్లకి వెళ్ళి ప్రతి చోట మరి దేవుడు ఆశీర్వదించాడు. అలాగే కోరేషు విషయంలో కూడా మరి మందిరాన్ని కట్టడానికి దేవుడు ప్రేరేపించి మరి ఈ విధంగా నీకు అన్నీ నేను ఇస్తాను, నువ్వు మాత్రం చేయమన్నప్పుడు మళ్ళీ వీళ్ళందరినీ కూడా ఇజ్రాయెల్ తీసుకురావడం, మళ్ళీ ఆ బబులోన్ నుంచి మళ్ళీ ఇజ్రాయెల్ తీసుకురావడం అనేది మరి ఇక్కడ జరిగిన విషయం. అంటే దేవుడు చెప్పిన మాట వినడానికి ఇక్కడ నుంచి చాలా మంది చెప్తుంటారు, దేవుడు నన్ను పలానా చోటకి వెళ్ళి సేవ చేయమన్నానని చెప్పేసి చాలా మంది వెళ్ళిపోయి అక్కడ సేవ చేస్తూ ఉంటారు. ఎందుకంటే దేవుని స్వరం విని లోబడినప్పుడు మరి ఎంత గొప్ప ఆశీర్వాదాలు అనేది ఉంటుందో మనకి ఈ యొక్క అధ్యాయాన్ని మనకు తెలుస్తుంది. కాబట్టి నిజంగా చాలా అది చదువుతున్నప్పుడు కోరేష్ గురించి నేను చాలాసార్లు అంటే చదువుతాను, కానీ నాకు ఎప్పుడు అంటే అర్థం కాలేదు. కానీ ఇప్పుడు మరి నిజంగా అధ్యాయం చదువుతున్నప్పుడు కోరేష్ ఎక్కడున్నాడు కోరేష్ అని అనుకునేవాడిని. కానీ ఈ రోజున దేవుడు ఎంత గొప్ప పని దేవుడు అప్పచెప్పాడో. ఎందుకంటే దేవుని మందిరం కట్టడానికి మరలా నువ్వు జనులు పోగేశ్వరమ్మన్న అది. ఎందుకంటే సొలొమోన్ ఏ విధంగా అభిషేకించాడో అలాగే మరి వెనకాల ఎవరు లేరు, ప్రార్థనా పనులు ఎవరు లేకపోయినా కానీ అంటే ఆయన అంటే దేవుని
మాట వినే మనసు ఆయనకు ఉంది కాబట్టి, అంటే దేవుడు ఆయన్ని ప్రేరేపించారు. ఆ ప్రేరేపించినా కానీ చాలా మంది వినలేదు. ప్రేరేపించిన వాళ్ళు అందరూ విన్నారంటే ప్రేరేపించిన వాళ్ళు అబ్రహాం కాదు, మోషేనే ఒకసారి వెళ్ళి నువ్వు బండతో మాట్లాడమన్నప్పుడు ఆయన వెళ్ళి కర్రతో కొట్టాడు అక్కడ. అంటే పూర్తిగా వినలేని పరిస్థితి. మరి అలాంటిది దేవుని ఎరిగిన బిడ్డలు కూడా ఒక్కొక్కసారి ఏంటంటే తప్పిదాలు జరగడానికి మరి అవకాశం ఉంటుంది. అవాదం రోజు వచ్చి దేవుడు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. కానీ మరి మూడో మనిషి వచ్చినప్పుడు మరి వాళ్ళు ఏమైపోయారంటే వద్దన్న పని చేసి వాళ్ళు దానిలో నుంచి ఆశీర్వాదాలు కోల్పోయారు. మరి ఇక్కడ కూడా ఈయన చూసినప్పుడు, మరి మోషను కూడా చూసినప్పుడు ఆ ఒక్క మాట సరిగ్గా విన్నందుకున ఆయన పాలితేనలు ప్రవహించే దేశానికి వెళ్ళడానికి ఆయన అవకాశం లేకుండా పోయింది. ఎందుకు ఇలా జరిగిందంటే చిన్న మాట, అంటే దేవుని మాటకు లోబడిన వాళ్ళు దేవుడు ఆశీర్వదిస్తాడు. మాట్లాడలేనప్పుడు అంటే సరిగ్గా ఆచరణలోకి ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆజ్ఞను పాటించలేనప్పుడు మరి ఈ విధంగా అవాహం బయటకు వచ్చేసారు. మళ్ళా మోషే మరి పాలితేనలు దేశానికి వెళ్ళలేకపోయారు. మరి ఈ విధంగా మరి ఇంకా కొంతమంది భక్తులు ఉన్నారు మరి ఈ విధంగా వెళ్ళలేని పరిస్థితులు. ఎందుకంటే ఇవన్నీ కూడా దేవుని ఆజ్ఞని పరిపూర్ణంగా పాటించలేకపోతే మరి ఆ విధంగా, కానీ పాటించినప్పుడు దేవుడు ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే అబ్రహాంగా మార్చి అనేకులకు ఆశీర్వాదకరంగా మరి విశ్వాసులకు తండ్రిగా మరి ఆయన ఉంచిన విధానాన్ని మనం చూసాం. కాబట్టి ఈ విధంగా మనం అందరం కూడా ఏంటంటే దేవుని మాట వినటానికి, దేవుని మాటను ఆచరణలోకి తీసుకోవడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. అలాగే మరి సమరయ స్త్రీ మరి ఆమె కూడా మరి నీళ్ళ కోసం వచ్చినప్పుడు, దేవుడు వచ్చినప్పుడు మరి వెంటనే ఆవిడ దేవుడిని తెలుసుకొని అనేక మందికి సువార్త ప్రకటించింది. ఎందుకంటే ఈయనే నిజమైన రక్షకుడు అని చెప్పడానికి మరి ఆమె అంటే దేవుడు ఒక్కసారి మాట్లాడంగానే ఆ జీవితం మారిపోయి ఒకసారి ఈయనే నిజమైన దేవుడు అని మరి ప్రకటించిందంటే మరి అంటే దేవుని మాట విని ఆ విన్నప్పుడు హృదయం అనేది మార్పు చెంది ఆ మార్పు ద్వారా మరి అనేకులకు సువార్త ప్రకటించే వారిలా ఉండాలనేది ఇక్కడ ఈ యొక్క దీన్ని బట్టి అర్థమైంది. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట చెప్పినట్టుగా విన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలందరికీ కూడా మరి ఈయన చాటింపు వేశాడు, వ్రాతపూర్వకంగా రాశాడు రండి రండి అని. కానీ ఎంతమంది వచ్చారండి? చాలా కొద్ది మంది, ప్రేరేపించిన వాళ్ళు కొద్ది మంది వచ్చారు, కానీ మొత్తం అందరూ అయితే మరి రాలేదు. ఎందుకంటే మరి ఇజ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క మరి అన్నీ తెలిసి మరి పితరులు దేవుడు చేసిన కార్యాలు అన్నీ తెలుసు, అయినా సరే ఎందుకు రాలేకపోయారంటే కొద్దిగా సేఫ్ సైడ్లో ఉన్నారు కాబట్టి. అంటే ఐగుప్తులో అంటే వాళ్ళు భయంకరమైన హింసకు గురి అయ్యారు కాబట్టి బయటకు వచ్చారు. కానీ ఇక్కడ బబులోన్లో అలాంటి హింసలు లేవు కాబట్టి అంటే వాళ్ళ జీవితం ప్రశాంతంగా జీవితున్నారు. మళ్ళీ ఇంత దూరం నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ దేవుడు చెప్పిన పని చేయడం ఇవన్నీ ఎందుకులే, అంటే రిస్క్ తీసుకోవడం ఎందుకులే అనే ఉద్దేశం మరి అలాంటిది. కాబట్టి ఇలాంటి జీవితం అంటే మరి దేవుని పని చేయాలంటే కొంచెం శ్రమ పడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ శ్రమ తీసుకున్నప్పుడే, ఆ శ్రమ తీసుకునే వాళ్ళనే దేవుడు అనుకుంటాడు అనేది అటువంటి. శ్రమ లేకుండా అయితే మరి ఏం కాదు. కాబట్టి మరి శ్రమ తీసుకోవాలి, మరి జనాలను మొబిలైజ్ చేయాలి, మళ్ళీ తీసుకెళ్ళాలి, మందిరానికి కావాల్సిన సామాగ్రిని తీసుకురావాలి. ఎందుకంటే మరలా నెబుకద్నెజర్ రాజు అంటే మరి గొప్ప రాజు, ఆయన అనేకమైన ఆజ్ఞలు ఆయన జారీ చేశాడు. అవన్నీ కూడా మరి బ్రేక్ చేసి ఆయన దగ్గర నుంచి మళ్ళీ మందిరంలో ఉన్న ఉపకరణాలన్నీ మళ్ళీ తీసుకురావటం, ఇవన్నీ కూడా చేశాడంటే దేవుడు మరి కోరేషుని ఎందుకు మరి అభిషేకించాడు అంటే ఇవన్నీ చేయగలిగిన మరి దేవుని కోసం నిలబడేవాళ్ళు మరి ఆయనకి కావాలి. ఆ దేవుడు చూస్తాడు కాబట్టి మరి దేవుడు మరి కోరేషుని ఎన్నుకున్నాడు అనేది నాకు అర్థమైంది. కాబట్టి దేవుని కోసం నిలబడే వాళ్ళు మరి దేవునికి కావాలి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఇది దేవుడు కోరుకుంటున్నాడని అర్థమైంది. కాబట్టి ఈ రోజున మన జీవితాల్లో కూడా మనం చూసుకున్నప్పుడు మరి కోరేషుని మరి ఆశీర్వదించిన దేవుడు 45వ అధ్యాయం అంతా కూడా దేవుడు మరి చక్కగా ఆ యెషయా గ్రంథం 45 అంతా చూసినప్పుడు దేవుడు చక్కగా మరి మాట్లాడుతూ అన్ని కూడా మరి చెప్తా ఉంటాడు ఇక్కడ. నేను వెలుగును సృజించిన వాడును, అంధకారంలో కలుగజేయవాడును, సమాధానకర్తను, కీడు కలుగజేయవాడు నేనే, యెహోవాను నేను, వీటినన్నింటినీ కలుగజేయవాడు నేనే, మరి వర్షాన్ని కురిపించేది నేనే, మహావర్షం వర్షించినట్లు భూమి నిలబెట్టి రక్షణ ఫలించినట్లు భూమిని నిధిని మొలపించేవాడు నేను, యెహోవాకు నేను కలుగజేసిన అన్ని కూడా మరి ఆయన గురించి ఆయన చెప్పుకుంటూ మరి కోరేషుని బలపరుస్తూ మరి ఈ విధంగా మందిరానికి మరలా పునాది వేయడానికి, జనాల్ని నడిపించడానికి మరి దేవుడు అక్కడ సహాయం చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి అనేకమైన భక్తులు ఈ రోజున మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుడి కొరకు నిలబడే వాళ్ళు కావాలి, దేవుని సువార్త ప్రకటించే వాళ్ళు కావాలి, దేవుడు మరి చెప్పే మాటను ప్రకటించడానికి మరి కావాలి. ఎందుకంటే మరి అలాంటి మాటలు మనం కూడా మనం వినగలిగేటట్టుగా మనం ఎప్పుడైతే మన హృదయాలు, అందుకే దేవుడు మనల్ని ప్రేరేపించాలి అంటే మరి అంటే ఆ నమ్మకం అనేది మనం దేవుడికి చూపించాలి. ఈ పని చెప్తే వీళ్ళు చేస్తారు, ఈ పని చెప్తే
వీళ్ళు చేయగలుగుతారు అనే నమ్మకం దేవుడు కలిగినప్పుడు తప్పకుండా దేవుడు మనకు కూడా మరి పని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆ పని చేయగలిగిన సామర్థ్యం మనకు లేదంటే ఆ సామర్థ్యం దేవుడే మనకి ఇస్తాడు. పౌలు గారు కూడా అంటాడు, నేను కూడా నేను నత్తివాడినే, కాకపోతే దేవుడు చెప్పే మాటలే నేను చెప్తున్నాను తప్ప వేరే ఏం నేను చెప్పను. ఎందుకంటే దేవుడు చెప్పే మాటలు. మరి మోషే కూడా అంటాడు, నేను నోటి మాన్యం గలవాడిని అంటే నేను నీకు ఒకటి తోడిస్తానులే. అంటే పని జరిగించడానికి నమ్మకస్తులు కావాలి అనేది ఇక్కడ ఇది చదివినప్పుడు నాకు అర్థమైంది. కాబట్టి ఆ నమ్మకాన్ని మనం చూపించగలిగితే, అంటే దేవుని పనిలో మనం భాగస్వాములు అవ్వాలి. దేవుని కార్యంలో ఏదైనా సరే, ఎందుకంటే హృదయపూర్వకంగా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఈ విధంగా ఆశీర్వదిస్తాడు అనేది అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది వాళ్ళకున్న వస్తువులు చాలా చాలా ఇచ్చేశారు. అవన్నీ కూడా మరలా తీసుకొచ్చి మందిరం కట్టడానికి ఎంతో అవసరం కాబట్టి ఉపకరణాలు వాళ్ళందరూ వెండి బంగారాలు ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇచ్చారంట. మరి అంటే మందిరం కడుతున్నాం అనగానే చుట్టుపక్కల వాళ్ళందరూ హృదయపూర్వకంగా మరి ఇచ్చినప్పుడు మరి అవన్నీ పట్టుకుని వీళ్ళు వెళ్ళడం అనేది జరిగింది. కాబట్టి అది ఇచ్చుటలో మరి ఎంత ఆశీర్వాదకరం అనేది కూడా మనం చాలాసార్లు చూసుకున్నాం. మాసిదోనియా సంఘం వాళ్ళు ఏ విధంగా ఇచ్చారనేది కూడా మనం చూసుకున్నాం. ఎందుకంటే వాళ్ళు బేదలైనా కానీ దాతృత్వం కలిగి మరి ఇచ్చినప్పుడు వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. మరి ఈ విధంగా ఒక్కొక్క పనిని దేవుడు ఒకళ్ళకి అప్పచెప్పినప్పుడు మన జీవితాల్లో కూడా మనం, ఎందుకంటే ఎప్పుడైతే మనం అలాంటి హృదయం మనకు వస్తుందో దేవుడి కొరకు నిలబడటానికి మనకు కూడా దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఇది దేవుడు మరి ఎందుకు చెప్తున్నాడు ఇవన్నీ అంటే, ఇవన్నీ కూడా దాతృత్వం కలిగి మన హృదయం దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని ఈ విధంగా ఆశీర్వదిస్తాడు. అలాగే మనకు పని అప్పు చెప్తాడు. మనం పని చేయడానికి, అనేకులకు మన సువార్త చెప్పడానికి, అనేక ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా దేవుడు మార్గం సరళం చేస్తాడు. మెట్టగా ఉన్న సరళాలను కూడా సరళం చేసి మరి ఎక్కడ కూడా మరి ఏ ద్వారం కూడా మోయకుండా మరి ఎప్పుడు కూడా తెలిసే ఉండేటట్టుగా దేవుడు చేయాలి. అంటే అది ఆ నమ్మకాన్ని మనం ఆయనకు చూపించాలి. అందుకని నమ్మకస్తుల వరకు దేవుడు ఎదుగుతూ ఉంటాడు. అందుకని వివేచన కలిగి ఎవరున్నారని దేవుడు వెతుకుతూ ఉన్నాడని చెప్పేసి మనకి 14 కీర్తనలు 14 మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఆ వివేచన అంటే ఆ నమ్మకాన్ని మనం ఎప్పుడైతే దేవుని దగ్గర మనం చూపిస్తామో దేవుడు తప్పకుండా మనల్ని కూడా ఈ విధంగా ఆశీర్వదిస్తాడని, మనకు కూడా మరి ఇలాంటి పనులు మరి దేవుని పని చేయడానికి మనం సంసిద్ధంగా ఉన్నామని మనం అనుకుంటాం కాదు, కానీ దేవుడు అనుకోవాలి వీళ్ళైతే చేయగలుగుతారు, నేను రెడీగా ఉన్నాను చేయడానికంటే అది కుదరదు. కానీ దేవుడు అనుకోవాలి మనల్ని, ఈ పని ఈయన చేయగలుగుతా, వీళ్ళు అందుకనే దేవుడు అందుకనే అంటారు, పిలిచిన వాళ్ళు అనేక మంది, ఏర్పరచుకున్న వాళ్ళు కొద్దిమంది అని. ఆ ఏర్పాటులో మరి ఉన్నప్పుడే దేవుడు పనపు చెప్తాడు అనేది ఏర్పరచుకున్న వాళ్ళ మనం కూడా ఉండాలని మరి ప్రభు పేట కోరుకుంటూ దేవుడు ఇచ్చే మరి ఆ దేవుడు మన కొరకు మరి మన ఏ పని మన కొరకు సిద్ధపాటు చేసి ఉంచాడో, ఏం మనం చేయాలనేది మరి దేవుని ఆలోచన ఉన్నదో అవన్నీ మరి దేవుని ముందుకు వచ్చినప్పుడు ఆ నమ్మకాన్ని మనం చూపించినప్పుడు దేవుడు తప్పకుండా మనకు కూడా మరి ఆయన పనిలో భాగస్వాములు చేసుకుని మనల్ని కూడా దేవుడు ఈ విధంగా ఆశీర్వదిస్తాడని మరి యొక్క అధ్యాయం చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది. ఆ దేవుడి మాటలు దీవించింది గాక.